49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరంగా కీలక మార్పులకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కానుంది. దీంతో మంత్రివర్గంలో మార్పులు చేయాలని, కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటుగా ప్రస్తుతం ఉన్నవారిలో కొందరిని తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ హైకమాండ్తో చర్చలు జరిగాయి. ఇక శాఖల వారీగా మార్పులు తప్పదని తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం సైతం దాదాపు ఖరారు అయింది. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలంగా మంత్రివర్గంలో మార్పులపైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెల్లడి కానున్నాయి. కొత్త ప్రభుత్వాలు కొలువు తీరిన తర్వాత తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళన ఉండనుంది. 3 కొత్త మంత్రులు కొలువు తీరుతారని చెబుతున్నారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి అవకాశమని, అది ఎవరనేది రాష్ట్ర నాయకత్వం తేల్చుకోవాలని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక పెండింగ్లో ఉన్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన ఎస్టీ బంజారా కోటాలో మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి సీనియర్ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా ఎస్టీ బంజారా కోటాలోనే మంత్రి పదవి ఆశిస్తున్నారు. చీఫ్ విప్ పోస్టును ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గతంలోనే ఆఫర్ చేయగా ఆయన మంత్రి పదవి కోరుకుంటూ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. ఇక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మున్నూరు కాపు కోటాలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా కీలక మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 3 మంత్రుల పనితీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందని, అందులో 2 మంత్రులను తప్పించవచ్చని చెబుతున్నారు. పార్టీ పదవులకు భర్తీ చేయనున్నారు. దీంతో ఆశావాహుల్లో ఈ నియామకాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.